హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వరీయమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే భాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి శ్రుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మకర రాశిలోని 13వ లెసన్ మనం చెప్పుకుంటున్నాము. పరబ్రహ్మ అనే పదం ఎప్పుడు వాడినా కూడా ఇంగ్లీష్లో మాస్టర్ గారు ది అబ్సల్యూట్ అని వాడతారు. ది అబ్సల్యూట్ అనే పదానికి పరబ్రహ్మ అంటే ది అబ్సల్యూట్ అని శుద్ధ చైతన్యం అని వాడుతూ ఉంటారు. శుద్ధ చైతన్యం అని మాస్టర్ గారు వాడరు, కానీ పరబ్రహ్మ అని వాడతారు. దానికి అబ్సల్యూట్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఈ పరబ్రహ్మ యొక్క ఉపరితలం మీద విశ్వం ఒక తరంగంలా ఉదయించింది. పరబ్రహ్మ అనేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్లో ఈ విశ్వం ఉంది కదా, యూనివర్స్ అంతా ఉంది, అది ఒక తరంగంలాగా బయటికి వచ్చింది. అంటే ఎలాగైతే సముద్రంలో నుంచి ఒక తరంగం బయటకు వస్తుందో, సముద్రంలో ఉన్నది ఒకటే, తరంగంలో ఉన్నది ఒకటే, కానీ సముద్రం అంతా లోతుగా గంభీరంగా ఉంటుంది. తరంగం అనేది ఒడ్డుకు వచ్చేటప్పటికి అదే సముద్రంలో నుంచి పుట్టి ఒక తరంగంలాగా బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సృష్టి కూడా పరబ్రహ్మ నుంచి అలాగే వస్తుంది అని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. ఉదయించిన ఆ మొదటి తరంగమును సృష్టి సంకల్పం, ద విల్ టు క్రియేట్ అని పిలుస్తారు. మొట్టమొదట తరంగం అనేది బయటకు వచ్చింది. ఆ తరంగం ఏంటన్నట్లయితే సృష్టికి ఒక సంకల్పం అనేది ఇక్కడ మొదలైన సుమా అని. ది విల్ టు క్రియేట్, సంకల్పం చేయాలనేటటువంటి సంకల్పం అనేది తరంగంలాగా పరబ్రహ్మ నుంచి బయటికి వచ్చినది. పరబ్రహ్మ స్థాయిలో తరంగం సృష్టికర్తగా నేను సృష్టిస్తాను అని మొదలైంది. అంటే తర్వాత సృష్టి చేయడానికి ఒక ఆయన కావాలి కదా, ఆ సృష్టి చేయడానికి ఒక ఆయన వచ్చినటువంటి ఆయనే బ్రహ్మ. ఆయన సృష్టికర్తగా మొట్టమొదటి కార్యక్రమాలని మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడంటే ఐ క్రియేట్, నేను సృష్టిస్తాను అని మొదలుపెట్టాడు అన్నమాట. కానీ వేద భాషలో బ్రహ్మ కంటే అధికుడైన పరబ్రహ్మ స్థాయిలో ఈ తరంగాన్ని అతను సంకల్పించాడు అని వెలువడింది. వేద పరిభాషలో ఏం వెలువడిందంటే బ్రహ్మగారు నేను సృష్టి చేస్తాను అనే సంకల్పానికి ముందే బ్రహ్మ కన్నా ముందున్నటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉందో ఆ స్థాయిలోనే ఈ తరంగాన్ని ఆయన సంకల్పించాడు సుమా అని చెప్తున్నారు. అనేక గొలుసు చర్యల తర్వాత ఈ తరంగం మకర రాశిలోని ఇంద్రుని శక్తి ద్వారా వ్యక్తమైంది. చాలా కాలం పోయిన తర్వాత ఇది మకరంలో ఉండే ఇంద్రుని ద్వారా వ్యక్తమైన సుమా అని చెప్తున్నారు. అది పక్కన పెట్టండి. ఈ స్థాయిలో దీన్ని కామము సృష్టి అంటే అని పిలుస్తారు. కామం అంటే అర్థం ఏంటి ఇక్కడ? కామం అంటే సెక్స్ అని కాదు ఇక్కడ అర్థం. కామము అంటే డిజైర్ టు క్రియేట్. ఏదైనా ఒకటి కావాలనుకోవడం అనేది ఏదైనా సరే కామం కిందే వస్తుంది. అందులో సెక్స్ అనేది ఒక పార్ట్ అంతే. సో కామం అనే పదానికి ఎప్పుడు సెక్స్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అన్ని చోట్ల దాని అర్థం సరిపోదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇట్లా చేయాలనేటటువంటిది ఏది వచ్చినా కూడా అది కామమేసమా అని ఇక్కడ తెలుసుకోవాలి మనం. అందుకే గోదావరిలో మాస్టర్ గారు ఎప్పుడు నేను ఈ పద్యాన్ని కోట్ చేస్తుంటాను. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమైన నిలిచి అడ్డగించు అని చెప్తారు మాస్టర్ గారు. ఎంత మంచిదైనా సరే అది నీ కోరికగా బయటకు వచ్చినప్పుడు అదే వ్యామోహం అయిపోయి నేను అడ్డగిస్తుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఒక స్థాయిలో మోక్షం కావాలని కోరుకోవడం కూడా అది కూడా ఒక రకమైన మోహమేసమా అని చెప్తారు మాస్టర్ గారు. ఆ స్థాయిలో మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. సో ఈ స్థాయిలో దీనిని కామము, డిజైర్ టు క్రియేట్, సృష్టించాలనే కోరిక అని పిలుస్తారు. ఇది జ్ఞానాన్ని తన స్వస్వరూపంగా పునరుద్ధరించిన సంపూర్ణ మత్స్యావతారంగా ఉద్భవించింది. ఇది ఎట్లా వచ్చింది అంటే జ్ఞానం అంతా కూడా స్వస్వరూపంగా ఉన్న జ్ఞానం అంతా కూడా నశించినప్పుడు అది దాని సంపూర్ణ మత్స్యావతారంగా అది మళ్ళా ఉద్భవించింది సుమా అని ఇక్కడ చెప్తున్నారు. మత్స్యావతారానికి సంబంధించినటువంటి సింబాలిక్ మీనింగ్ మనకి మాస్టర్ గారు తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం చెప్పుకుందాం. ఈ అంశం మీన రాశిలో ఉన్నది. ఏది?
మత్స్యావతారంగా మళ్ళీ వేదాలన్నింటినీ కూడా జ్ఞానం అంతటిని కూడా పునరుద్ధరించడం అనేటటువంటి కథ మత్స్యావతారంగా దేనికి సంబంధించిందంటే మీనరాశికి సంబంధించిన సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. వైవస్వత మనువు అనే పరిపూర్ణ మానవుడు కుంభరాశిలో ఉన్నాడు. మకరానికి మీనానికి మధ్య కుంభరాశి ఉంది కదా. ఈ కుంభరాశి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి మానవుడు, ఆయనే మనువు. ఈ వైవస్వత మనువు అనేటటువంటి మానవుడు ఎక్కడున్నాడు అంటే కుంభరాశిలో ఉన్నాడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇవన్నీ కూడా పురాణాల్లో ఉండే కథల్ని మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలోకి మార్చి చెప్తున్నారు. మకరంలోని ఇంద్ర అంటే నెప్ట్యూన్ శక్తి ఈ మనువు యొక్క కుండలోకి ఒక చిన్న చేపలా వచ్చింది. మకరంలో ఉండేటువంటి ఇంద్రుడు అనే శక్తి ఏదైతే ఉందో అది ఈ మనువు కుంభరాస్తాలకు చిహ్నం ఏంటి? ఒక పురుషుడు ఒక కుంభాన్ని అంటే ఒక కుండని పట్టుకుంటాడు. కుండలో నుంచి నీళ్ళన్నీ కూడా వెనక పడుతూ ఉంటాయి. ఈయన ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వెనక పడ్డ జలాలు ఏవైతే ఉంటాయో అందులో నుంచి మొక్కలవి మొలటం కానీ జీవం అంతా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కుంభరాశి తాలూకు సింబల్. అది ఆ కుండలో ఒక చేప ఉంది. ఆ చేప ఏంటన్నట్లయితే ఎక్కడి నుంచి వెళ్ళింది అన్నట్లయితే మకర రాశిలో నుంచి వెళ్ళినటువంటి చిన్న చేప ఏదైతే ఉందో, ఇంద్రుడి ద్వారా వచ్చినటువంటి చేప ఏదైతే ఉందో అది మను యొక్క కుండలోకి చేపలాగా వచ్చింది. అది సముద్రములోకి తప్పించుకునే వరకు మనువుచే పెంచబడి ఆ పైన 9 ప్రజాపతులను ప్రళయంలో నావలో దాటేలా చేసింది. ఈ చేపని ఇది చాలా పెద్ద కథ ఉంటుంది. ఈ చేపని కుండలో చిన్న చెంబులో పెడతారు. ఆ చేప అంత అయిపోతుంది, తర్వాత కుండలోకి మారుస్తారు, ఆ కుండ అంత అయిపోతుంది. అట్లాగా ఎందులో పెట్టినా అది అలా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని చివరికి తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తారనమాట. సముద్రం కంటే పెద్ద అయ్యే అవకాశం లేదు కదా. ఇది సింబాలిక్ స్టోరీ. ఇదన్నీ మాస్టర్ గారు తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతవరకు మనసులో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ చేప ఏం చేసిందయ్యా అన్నట్లయితే అది సముద్రంలోకి తప్పించుకునే వరకు మనువుచే పెంచబడి ఆ పైన 9 ప్రజాపతులను ప్రళయంలో నావలో దాటేలా చేసింది. ఈ 9 మంది ప్రజాపతులు కూడా ప్రళయకాలంలో ఒక నావలో ఈ 9 మంది ప్రజాపతులు కూడా ఆ ప్రళయాన్ని నుంచి తప్పించుకోవడం గురించి నావలో వెళ్తున్నప్పుడు ఈ మత్స్యం వీళ్ళకి సహాయపడింది సుమా అని చెప్తున్నారు. ఈ కథే మనకి నోవాస్ ఆర్క్, ఓల్డ్ టెస్టిమెంట్లో నోవాస్ ఆర్క్లో ఉంటుంది. నోవా ఒక పడవ తయారు చేసుకుని అందులో జంటలుగా పక్షులను కానీ జంతువులను కానీ మనుషులను కానీ ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ ప్రళయం నుంచి సముద్ర ప్రళయాన్ని దాటించి తర్వాత ఒడ్డుకి చేర్చినప్పుడు ఈ జంటలుగా వచ్చినటువంటి వాళ్ళ నుంచి మళ్ళీ తర్వాత సంతానం వచ్చి మళ్ళీ నెమ్మదిగా జీవరాశులన్నీ పుట్టి మళ్ళీ అవన్నీ కూడా వర్ధిల్తారు సుమా అని ఆ కథ మన నోవాస్ ఆర్క్లో ఉంటుంది ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇక్కడ మత్స్యావతార కథ కూడా ఇదే ఇక్కడికి చెప్తున్నారు అనమాట. 9 మంది ప్రజాపతుల్ని కూడా ప్రళయంలోంచి నావ దాటేలా చేసిందట. నారాయణ కుమారుడైన మారుడు అనే పదం, మారా అనే పదం మేడం రావర్స్కి ఏ బుక్లో వాడేరావిడి వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో ఈ మన్మధుడు అనే దానికి ఆవిడ మారా అనే పదం వాడతారు. అదే ఇక్కడ మేషారు వాడారు. నారాయణ కుమారుడైన మారుడు అంటే విష్ణుమూర్తి కుమారుడు నారాయణ మన్మధుడు ఎవడైతే ఉన్నాడో సృష్టి చేయాలనే సంకల్పమును అధివసిస్తున్నాడు. సృష్టి చేయాలనే సంకల్పం అనేది వచ్చింది అంటే సృష్టి మళ్ళీ ఉండదు కదా, అది మళ్ళీ వెనకెళ్ళిపోతుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య అంటే ఏ జగత్ అయితే మన కంటితో మనం చూస్తున్నామో ఇదంతా మిథ్య అని ఎందుకంటారు అంటే ఇది ఎప్పుడొకప్పుడు మళ్ళా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది కాబట్టి ఉన్నంతకాలం దాంట్లో ఉండి కానీ ఇదే శాశ్వతం అనుకోవచ్చు అని చెప్తారు. బ్రహ్మసత్యం జగన్ మిథ్య అంటే బ్రహ్మసత్యం, అది ఎప్పుడు అది సత్యం. అది జగత్ అంతా మిథ్య అంటే ఇదంతా కంటికి కనిపించేది కూడా మిగల్చుమా అని చెప్తారు. దానికి సింబాలిజం ఎవరంటే మారుడు, మన్మధుడు. ఆయన సృష్టి చేయాలనే సంకల్పాన్ని అధివసించుంటాడు సుమా అని చెప్తున్నారు. సామాన్య మానవుల్లో ఇతను సంతానోత్పత్తికై, సృష్టిలో అయితే సృష్టి సంకల్పం అంతా వచ్చిన దాన్ని మన్మధుడు అంటారు. సామాన్య మానవుల్లో అయితే సంతానోత్పత్తికి కామాకర్షణకి ఈయన కారణం అవుతున్నాడు. ఈయన దగ్గర ఏముంటాయంటే 5 బాణాలు ఉంటాయి. ఈయనకి 5 బాణాలు ఉంటాయనే దానికి మనకి ఈ 5 బాణాలు మన్మధుడి చేతిలో ఉంటాయి. అదే మహాత్ములకు అయినట్లయితే పంచకోణ నక్షత్రము సామాన్యులకు పంచేంద్రియాలను సూచిస్తుంది. మహాత్ములకైతే పంచకోణ నక్షత్రాన్ని సూచిస్తాయి 5, మామూలు వాళ్ళకైతే పంచేంద్రియాలను సూచిస్తాయి.
మన్మధుడు మామూలుగా అయినట్లయితే సంతానోత్పత్తికి కామానికి కారకుడు అవుతాడు. సృష్టి మొదట్లో అయినట్లయితే సృష్టి జరిగే సృష్టి జరగాలనే సంకల్పం ఉంది చూసారా, అది దానికి కారణం అవుతాడు సుమా అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ లెసన్లో మాస్టర్ గారు మన్మధుడి గురించి సింబాలిజము చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాధకుడు అంటే ఒక డిసైపుల్ మారుని అనగా మన్మధుని ధ్వజము యొక్క ప్రాముఖ్యత గురించి లోతుగా ఆలోచించాలి. ప్రతి దేవతలందరూ కూడా ఒక ధ్వజం ఉంటుంది, ఒక జెండా ఉంటుంది. ఆ జెండా పైన ఉండే గుర్తుని బట్టి ఆ దేవత తాలూకు ప్రాముఖ్యతను కానీ, ఆయన తాలూకు ధర్మాలను కానీ, ఆయన సృష్టిలో నిర్వర్తించేటటువంటి ధర్మాలు కానీ అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక ధ్వజం ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, ఒక వాహనం కూడా ఉంటుంది. ప్రతి దేవతకి ఒక వాహనం కూడా ఉంటుంది. అలాగే ప్రతి గ్రహాది దేవత కూడా ఒక వాహనం ఉంటుంది. దాన్ని బట్టి ఆ సింబాలిక్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. ఒక స్థాయిలో అది మకరంగాను, ఏంటది ఆయన ధ్వజం మీద ఏముంటుంది, మన్మధుడి ధ్వజం మీద మకరం అంటే మొసలు ఉంటుందట. తదనంతర స్థాయిలో మత్స్యంగాను ఉంటుంది. ఒకప్పుడు మకరంగా ఉంటుందటండి, తర్వాత అది మత్స్యంగా మారిపోతుంది. అంటే మకర రాశి నుంచి కుంభరాశి ద్వారా మీన రాశిలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ మకరం ఏమైంది, అక్కడ మత్స్యంగా అది మారిపోయింది. మకరం అనే పతాకమును అతను జగన్మాత శిరస్సు చుట్టూ ఉన్న వంపు నుండి పొందాడు. ఈ మకరం అనే పతాకం ఉంది కదా, అది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే అమ్మవారి తాలూకు చుట్టూరు ఉన్నటువంటి మకర తోరణం ఉంటుంది, ఆ మకర తోరణం నుంచి పొందాడు సుమా అని చెప్తున్నారు. ఈ మకర తోరణం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం చాలా మాటలు. మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉన్న 6 రాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తోరణంగా కట్టి ఉంటాయి. అది దేవాలయాల్లో ఉంటాయి సుమా, దాన్ని మకర తోరణం అంటారు. దాన్ని స్పిరిచువల్ అస్ట్రాలజీకి వచ్చేటప్పటికి ఈ 6 రాశులు కూడా అని చెప్పారు. డిసెంబర్ 22కి మనకి దీర్ఘతమస్సు అనే ఋషి, అంటే రాత్రి ఎక్కువ ఉండి పగలు, ఉత్తరాయణం మొదలవుతుంది అక్కడ. రాత్రి ఎక్కువ ఉండి పగలు తక్కువగా ఉంటుంది ఆ రోజు సంవత్సరం మొత్తం మీద. జూన్ 22కు దక్షిణాయన సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా చెప్తున్నాను. వచ్చేటప్పటికల్లా దక్షిణాయనం మొదలవుతుంది, ఎక్కువ పగలు ఉంటుంది, తక్కువ రాత్రి ఉంటుంది. ఈ 6 రాశులు కూడా ఎట్లా ఉంటాయంటే ఎస్ట్రాలజీలో దేవతలకేమో సూర్యోదయం మకరం అని చెప్తారు, మిట్ట మధ్యాహ్నం ఏమో వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం వాళ్ళకి మేషం అని చెప్తారు, సూర్యాస్తమయం కర్కాటకం అని చెప్తారు. అంటే ఉత్తరాయణ కాలం అంతా అట్లా చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందువల్ల మకరంగా ఉండేటటువంటి ధ్వజం మీద పతాకం మీద మకరంగా ఉండేటటువంటిది నెమ్మదిగా అది ఏమవుతుంది, అది మత్స్యంగా మారుతుంది సుమా అని చెప్తారు. చెప్పి మత్స్యం అనే పతాకమును అతను జగన్మాత నేత్రముల నుండి పొందాడు. ఈ మత్స్యం అనే దాన్ని ఎక్కడి నుంచి పొందాడు, ఈ మకర తోరణం నుంచి పతాకాన్ని పొందాడండి. దాని మీద అంటే మత్స్యం అనే గుర్తుంది కదా, అది ఎక్కడి నుంచి పొందాడు అంటే అమ్మవారి తాలూకు నేత్రాల నుంచి పొందాడు సుమా అని చెప్తారు. అమ్మవారికి ఉండేటటువంటి పేరులో ఒక పేరు ఏంటి, మీనాక్షి అమ్మవారు అంటారు. అంటే మీనం అంటే అక్షములు, కళ్ళు గలవంటిది అని చెప్తారు. కొన్ని రకాల చేపలకినేని అమ్మవారి తాలూకు కళ్ళకినేని వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సింబాలిక్ మీనింగ్ చెప్తారు. కొన్ని రకాల చేపలు వాటి దృష్టితోనే గుడ్లను పొదుగుతాయట. అట్లా అమ్మవారు కూడా కేవలం తన వీక్షణాలతోనే భక్తులను అనుగ్రహించగలదు సుమా అని చెప్తారు. ఈ మీనాక్షి తత్వం ఎవరిలో అయితే, ఏ మహాత్ములో అయితే ఆ ప్రజ్ఞ మేల్కొంటుందో వాళ్ళు కేవలం శిష్యులు ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కేవలం వాళ్ళ దృష్టి, వాళ్ళ వీక్షణతోనే వాళ్ళకి కావాల్సిన ఉపదేశాన్ని ఇచ్చేటటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది. ఇదంతా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ పతాకం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మత్స్యం అనే పతాకం అతను జగన్మాత నేత్రముల నుండి పొందాడు. పంచబాణాలు అతను జగన్మాత హస్తము నుండి పొందాడు. ఈ 5 బాణాలు ఉంటాయి కదా ఆయన చేతిలో, ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే అమ్మవారి తాలూకు చేతుల్లో నుంచి అవి తీసుకున్నట. అనగా కన్యారాశిలో వర్ణించిన జగన్మాత వద్ద ఈ ధర్మాలన్నీ ఉత్కృష్టమైన కక్షల్లో ఉంటాయి. కన్యారాశుల్లో ఏ అమ్మవారిని అయితే వర్ణించారో అక్కడి ధర్మాలన్నీ కూడా ఉత్కృష్టమైన కక్షల్లో, అంటే మామూలుగా మనం చదువుకునే కన్యారాశి లక్షణాల్లో కనిపించవు. హయ్యర్ ప్లేన్స్ ఆఫ్, ప్రతి రాశికి లోయర్ ప్లేను, మిడిల్ ప్లేను, హైయర్ ప్లేన్ ఉంటుంది కదా. ఉన్నతమైన కక్షల్లో ఉండేటటువంటి కన్యారాశిలో మాత్రమే ఈ ధర్మాలు మనకి కనిపిస్తాయి అని మాస్టర్ గారు చెప్తున్నారు. దివ్య మంత్రమును ఉచ్చారణ చేసినప్పుడు 3-4 స్థాయిల్లో మారునికి ఇవి మకరకేతనము, మత్స్యకేతనము, పంచబాణములు లభ్యమైనవి.
దివ్య మంత్రం అంటే ఏ మంత్రం అయితే దివ్య మంత్రం అంటే ఏ మంత్రం అయితే దివ్యంగా ఉంటుందో అలాంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు 3-4 స్థాయిల్లో మన్మధుడికి ఇవి మకరకేతనము, మత్స్యకేతనము, పంచబాణములు లాగా దొరుకుతాయటండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక మంత్రోపదేశం తీసుకున్నప్పుడు, మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు, ఓంకారాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఏదైనా గురువు ఉపదేశాన్ని బట్టి ఉంటుంది. అది ఆ ఉన్నత కక్షలు చేరినప్పుడు ఇవన్నీ సిద్ధుల్ని కూడా సాధకుడు యోగి సాధించుకుంటాడు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. మకర మీన రాశుల్లోని ఇంద్రుని కారకత్వము, మకరాన్ని కూడా ఇంద్రుడి కారకత్వం వహిస్తాడని చెప్పుకున్నాం కదా. అలాగే మీనానికి ఇంద్రుడే అధిపతి. ఆ 2 రాశుల్లోని ఇంద్రుడి తాలూ కారకత్వం కానీ, వృషభ రాశిలోని శుక్రుని కారకత్వంలో, ఎందుకు వృషభ రాశి అన్నారంటే మకరానికి వృషభం 120 degreesలో ఉంటుంది, మీనానికి వృషభం 60 degreesలో ఉంటుంది. 60 degrees 120 degreesలో ఉండేటువంటి దృష్టి ఉంది కూడా ఎప్పుడు కూడా చాలా శుభ దృష్టిగా తీసుకుంటాము. కాబట్టి ఈ మీనరాశి, మకర రాశి, వృషభ రాశి అనుసంధానించబడంటారు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మారుని అంటే మన్మధుని శ్రీ మహావిష్ణువుకి ఆయన హృదయంలో నివసించే లక్ష్మీదేవికి పుట్టిన కుమారునిగా ధ్యానించవలను. ఈ మన్మధుని ఎట్లా ధ్యానించాలి? ఆ బాణాలు పట్టుకుని ఋషులు ఎవరైనా తపస్సు చేసుకుంటుంటే వాళ్ళ మీద బాణాలు పెట్టి కొట్టి వాళ్ళ మనస్సు చంచలం అయ్యేటట్టుగా చేసి వాళ్ళ తపస్సుని చెడగొట్టి, అంటే వాళ్ళు పరీక్షిస్తారన్నమాట. ఈయన తపస్సుని చెడగొట్టి మళ్ళీ వాళ్ళు ఏ మేనక వెంట ఓరస్ వెనక వెళ్ళి పడిపోయి వాళ్ళ తపస్సు మొత్తం అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత ఎప్పటికో వాళ్ళు కళ్ళు తెరిచి మళ్ళా తపస్సు చేసుకుని ఆ స్థితి పొందడానికి చాలా సంవత్సరాలు తపస్సు చేసుకుని అలాగే ఈశ్వరుడి మీద 5 బాణాలు వేసి ఆయన కళ్ళు తెరిస్తే ఆ 3వ కంటి తాలూకు అగ్నిలో ఈయన భస్మం అయిపోయి తర్వాత అందరూ కలిసి ఈశ్వరుని బతుకులాడుకుని వల్ల ఈయనకి ప్రాణం పోసి అట్లాంటి మన్మధుని ధ్యానం చేయకూడదు. మనం ఎట్లాంటి మన్మధుని ధ్యానం చేయాలి అంటే శ్రీ మహావిష్ణువుకి ఆయన హృదయంలో నివసించే లక్ష్మీదేవికి పుట్టిన కుమారునిగా ధ్యానించాలి. అంటే మహావిష్ణువు లక్ష్మీదేవి తాలూ కుమారుడుగా మన్మధుని ధ్యానించాలి తప్ప విశ్వామిత్రుడికి వీళ్ళకి వాళ్ళందరికీ కూడా వాళ్ళలో గుబులు పుట్టించి, ఒక ఉల్లాసాన్ని పుట్టించి, ఒక కోరికను పుట్టించి ఆ తపస్సు అంతా ధ్వంసం చేసినటువంటి విశ్వామిత్రుడికి ఆయన ఏం చేయలేదు. వరుస చేసుకున్నది విశ్వామిత్రుడి దాంట్లో మన్మధుడికి అంత పాత్ర లేదు. కానీ ఆ ప్రిన్సిపల్ మన్మధుడిది. ఎవరిలో అయినా కోరికలు పుట్టించడం అంటే మన్మధుడి తాలూకు ప్రిన్సిపల్ అండి, అర్థం చేసుకోండి. సో అట్లాంటి లక్ష్మీదేవి ప్లస్ విష్ణుమూర్తి కుమారుడిగా ధ్యానించాలి. మారుడు సృష్టికి సంకల్పము కాగా, అంటే మన్మధుడు సృష్టికి సంకల్పము కాగా రూపం ద్వారా వ్యక్తమయ్యే అందమునకు కారకత్వము వృషభ రాశి ఎందు ఉన్నది. సృష్టి మొత్తానికి మన్మధుడు కారణ సంకల్పంగా అయితే ఒక రూపం ద్వారా వ్యక్తం అవుతుంది కదా. రూపం ద్వారా వ్యక్తమయ్యే అందం ఏదైతే ఉందో దానికి కారకత్వం అంతా దేంట్లో ఉంది? వృషభ రాశి ఎందు ఉన్నది. ఎందుకు వృషభ రాశి ఎందు ఉన్నది అంటే వృషభ రాశి సౌందర్యకారకుడైనటువంటి, సౌందర్యానికి చిహ్నం అయినటువంటి శుక్రుడికి స్వక్షేత్రం కాబట్టి ఈ సౌందర్యం కానీ అందం కానీ ఈ రూపంతో కూడిన అందం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ సింబాలిక్గా మనకు కనిపించినప్పటికీ కూడా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడోకప్పుడు మన లోపల మనం ధ్యానం చేసుకోగా దీని ఇనిషియేషన్ మనం పదం వాడతాం. ఇనిషియేషన్ పైనుంచి వచ్చి ఏ గురువు ఎప్పుడు ఎవరికి ఎవరు ఏ మార్గంలో మనలో ఉండే ఒక ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు మనకి మన ఆలోచన విధానంలో కానీ లేకపోతే మన మస్తిష్కంలో కానీ మన మేధస్సులో కానీ మన జ్ఞానంలో కానీ మన అంతఃస్ఫురణలో కానీ ఒక రేంజ్ పెరుగుతుంది, అదే విచ్చుకుంటుంది. అది విచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా సమన్వయం కుదురుతాయి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు వింటున్నా కూడా ఇదంతా కూడా ఇంటలెక్చువల్ ఎక్స్ప్లెనేషనే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మన లోపల సమన్వయం చెందాలి. అందరికీ చెందుతుంది. ఎప్పుడా ఇవాళ రేపా అనేది నాకు తెలియదుగా, అందరికీ చెందుతుంది. సాధారణంగా ఎందుకు ఈ సమన్వయం కుదరదు అంటే 4 పేజీలు 5 పేజీలు మనం చదువుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలకు వెళ్ళేటప్పటికి ముందున్న విషయం అంతా మొత్తం మన బుర్రలోంచి పోతుంది. ఎందుకు పోతుంది? అది మన మైండ్లో స్టోర్ చేసుకుంటాం మనం.
ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడం కోసం స్టోర్ చేసుకుంటాం. అక్కడితో ఆగుతామా మనం? మనకి చాలా బాగా అర్థమైపోయిందిలే అని ఒక థాట్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఈ రెండు చాలు, అక్కడితో సమాధే. ఇక మళ్ళీ ఆ లోపల మ్యాటర్ బయటికి రాదు. ఫ్యూచర్ అస్ట్రాలజీ ఇప్పుడు మనం మకరం దాకా వచ్చేసాం. రాసులు మొదలు పెట్టక ముందు ఉన్న చాప్టర్స్ ఉన్నాయి కదా, అసలు మొత్తం స్పిరిచువల్ అస్ట్రాలజీ మొత్తం అంతా ఆ చాప్టర్స్లోనే ఉంటుంది. ఈ 12 రాసుల్లో ఉన్నదానికన్నా కూడా ఈ మేషం రాసి మొదలు పెట్టడానికి ముందు ఉన్న కొన్ని పేజీలు ఉంటాయి. మొత్తం స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు మొత్తం కీలకం అంతా అక్కడే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే అంతా అర్థం చేసుకున్నట్టే. అవి అర్థం కాంది ఇందులో ఉండే లోతులు అర్థం కావు. ఇందులో ఉండే లోతులు అర్థం కాదు, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తారే అవి అర్థం కావు. ఇంత మన బుర్ర ఎక్కడ పడుతుంది? ఎప్పుడు పడుతుందంటే మన జీవితంలో చూడండి, కొన్ని విషయాలు మనం మర్చిపోం. ఎన్ని సంవత్సరాలైనా కూడా మర్చిపోం. ఎందుకు మర్చిపోం? ఆ విషయాలపైన మనకు ఉండేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ అనేది చాలా పెద్ద పదం, కానీ ఆ విషయాల పట్ల మనకు ఉండేటటువంటి ఆసక్తి, ఇష్టం, అది ఎప్పటికీ మర్చిపోం మనం. అట్లాగే ఏ విషయం పట్ల ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుందో, ఎక్కువ శ్రద్ధ ఉంటుందో, ఎక్కువ ఇష్టం ఉంటుందో అది ప్రధానంగా మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ మీద ఎవరికైతే అంత శ్రద్ధ ఉంటుందో, అంత జిజ్ఞాస ఉంటుందో వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఏదైనా చదువుకునేటప్పుడు టక్కుమని లింక్ అప్ అవుతుంటాయి. అది ఎవరికి ఎవరు ఎంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇది నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.